చూడండి మొక్కల స్టాండ్లు బుద్ధి తోట ఖాళీ చేసాం కదా పాతింటి దగ్గర, అవన్నీ కొన్ని వచ్చినాయి. ఇలాంటి స్టాండ్లు ఒక 8 స్టాండ్కి 2 వచ్చినాయి అన్నమాట. మిగతా అన్ని క్వాలిటీ 5 సంవత్సరాలు అయిపోయింది కదండి, కొంచెం ఇరిగినట్లుంటే వదిలేసాము. అక్కడ అది కాకుండా చిన్న స్టాండ్లు, కొంచెం హాఫ్ ఎంత స్టాండ్లు, ఇవన్నీ వచ్చినాయి అన్నమాట. అన్నిటికీ పెయింట్ కొట్టాను. లాస్ట్ ఇది ఒక్కటే మిగిలిపోయింది, నిన్నే వచ్చింది అక్కడి నుంచి. వీటికి కూడా పెయింట్. ఇది చూడండి, ఫస్ట్ మనం రెడ్డిష్ వేయాలి కదా, దీన్ని ఏమంటారు, రెడ్ ఆక్సైడ్ అంటారు కదా, కొత్తగా తెలియదు, పెయింట్ వేసేది రెడ్ ఆక్సైడ్ వేయాలి కదా, వేస్తున్నాను. ఇంట్లోనే నేనే వేసేస్తున్నాను, చూపిస్తానండి నేను ఎలాగేసింది. పెయింటర్స్ ఎలాగేస్తారో తెలియదు కానీ ఇంటికి అది వేస్తారు కదా, ఒక నిమిషం దగ్గరికి రండి చూపిస్తాను. చూడండి ఈ కింద గోన్లు వేసాను, ఏమైనా పడిపోతాయేమో అని. పెయింటర్స్ ఎలాగేస్తారో తెలియదు కానీ నేను వేసే విధానం ఇలా ఉంటుంది. చూడండి అక్కడక్కడ ఫస్ట్ టచ్ అప్ ఇచ్చేసుకుంటాను ప్రతిదానికి ఇలాగా. అప్పుడప్పుడు ఇంటికి పెయింట్ వేసినప్పుడు వాళ్ళు ఎలాగేస్తున్నారో చూస్తూ ఉంటాను అన్నమాట. గేట్లు కర్రీ వేసినప్పుడు కొంచెం ఎలాగే వేస్తారనుకుంటా. ఇంక సరే డబ్బాలు తీసుకొచ్చేయండి, నేనే వేసేస్తాను పెయింట్. ఇలాంటి వాటికి కూడా పెయింటర్తో ఎందుకు, మొక్కలు పెట్టేస్తాం కదా మళ్ళీ తయారైన తర్వాత. ఆ టచ్అప్ ఇచ్చిన తర్వాత ఇలా పావు చూసారా కింద పడిపోతుంది. చాలా రోజులు అయింది ముద్దలు కట్టేసింది. ఇంకా లాస్ట్ అనమాట, ఇది ఒకటే ఉన్నది స్టాండ్, వేసేస్తున్నాను. అలాగే మొత్తం పెయింటింగ్ చూడండి. రెడ్ ఆక్సైడ్ వేసిన ఆరిన వెంటనే బ్లాక్ పెయింట్ వేయాలి. అలాగా శుభ్రంగా వేసిన స్టాండ్ చూపిస్తాను ఉండండి. ఇది కొంచెం ఆరగానే వెంటనే వేయాలి. రెడ్ ఆక్సైడ్ వేయగానే దాని మీద బ్లాక్ పెయింట్ వేయాలన్నమాట. బ్లాక్ పెయింట్ కూడా ఒక డబ్బా తెచ్చారు, అయిపోయింది. ఇంకా ఒక్కటే ఉంది కదా అని చిన్న డబ్బా తెప్పించారనమాట. బ్లాక్ వేయాలి, కొంచెం ఆరిన తర్వాత వేద్దాము. ఇలా ఆరిన తర్వాత బ్లాక్ పెయింట్ వేసిన స్టాండ్ కింద చూపిస్తాను. ఇదిగోండి ఇలా వేసాను స్టాండు, నేను వేసాను చూసారా. దాని మీద అందమైన పూల కుండీలు పెట్టాను. చూసాను రండి, కనిపిస్తున్నాయా, మొత్తం ముద్ద బంతులు అనమాట. ఈ సీజన్లో బంతి మొక్కలే ఉంటాయి కదా, అది తీసుకున్నాను. కుండీలు ఖాళీ చేసి కొత్తగా నాటాను అనమాట. మన ఇంటికి వచ్చిన తర్వాతే 2 మొక్కలతో ఇస్తారు. మన ఇంటికి వచ్చిన తర్వాతే ఇలాంటి పువ్వులు పెద్ద ఇవన్నీ మన ఇంటికి వచ్చినాయి. వాళ్ళు ఇచ్చిన ఒక్కొక్క పువ్వులతోటి అవి అయిపోయినాయి, చాలా రోజులు అయింది, ఒక నెలలు అయిందనమాట. ఈ స్టాండు పెయింట్ వేసిన విధానం ఎలా ఉన్నదండి. నెక్స్ట్ మొక్కలు పెడితే అందంగా ఉన్నదా స్టాండ్ పైన, ఈ 2 కొంచెం చూడండి. ఇంకా తయారవుతుందండి ఇల్లు. గుమ్మం ముందు వెంటనే ఎంట్రన్స్లోనే పెట్టేశాను ఈ స్టాండు పూల మొక్కలతో. ఎండ చిన్నగా తగులుతుంది, అలానే డైలీ ఇక్కడే ఉంచను, కొంచెం ఎండలో కూడా పెడుతూ ఉంటాను మొక్కలను తీసుకొచ్చి. ఎందుకో ఆ స్టాండ్ అంతా పూర్తి అవ్వి ఆరిన తర్వాత ఇలా మొక్కలు అమర్చుకుంటే మేడపైన ఎంట్రన్స్లో బాగుంటుంది ఈ స్టాండ్ మీద అనే ఉద్దేశంతో పెట్టానన్నమాట. చూడండి కవర్ ఎంత ఎలా ఉందో పెయింట్ తోటి, చిన్నవి పెద్దవి చిన్న చిన్న స్టాండ్లు అన్నీ దీని మీద పెట్టే వేసేసాను. ఇలాగ 4-5 పరచలేదు, ఎందుకంటే టేబుల్ మీద పెట్టి నీట్గా వేసేసాను. అంటే ఇది పెద్ద స్టాండ్ కదా, అదనగా కింద ఎక్కువ పట్టాలని పట్టాను. చూడండి అంతా ఇదే పెయింట్ వేసినట్టుంది నా పెయింట్ సర్జరీ. మొత్తం ఒక 30 కుండీలు దాకా 30 స్టాండ్లో వేసానండి. పెయింట్ వేస్తున్నాను. మీరు నా పెయింట్కి
కుండీల్ని బాగున్నాయని. ఇంకా మిగతా చూపించలేదు, వేరే చోట దాచేయటం అయిపోయింది. సో అంటే అన్ని ఆ రూమ్లో సాంగ్ మారేశారు. సో అందుకని బాబు రూమ్లో పెట్టాను, మొత్తం పెయింట్ చేసి ఆరిపోయిన తర్వాత పెట్టాను. పైన తయారైన తర్వాత కుండీలో లైన్గా మనం పెట్టుకోవటం ఏదైనా కుండీ డ్యామేజ్ అయినా మట్టి అయినా అవి చూసుకుంటాం. తర్వాత ఒకటి ముందు చేసుకుని రెడీగా ఉంటాయండి. స్లాబ్ అయిపోగానే పెట్టేసి అయిపోతుంది కదా, కొంచెం లిఫ్ట్ అది వచ్చిన తర్వాత పెడదామంటే, లేకపోతే మనం 3 అంతస్తులు ఎక్కలేము కదా, అందుకని ఆలోచిస్తున్నాను. మన పని మనం చేసేసుకుని ఒక పక్కన పెట్టి సీల్ చేసుకున్నాను నీట్గానే, అప్పుడు పెట్టుకుంటాను. ఇదండి నా పెయింట్ వీడియో, మీకు బోర్కి వచ్చించాను అనుకుంటా. ఓకే అండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసి మెసేజ్ పెట్టండి. ఓకేనండి, పెయింట్ వీడియో నచ్చే ఉంటుంది. ఓకే, బాయ్ అండి.